హాయ్ హలో వెల్కమ్ టు రమ్యాస్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఈ గోంగూర చికెన్ నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ గోంగూర చికెన్ రైస్లో కానీ చపాతీలో కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చికెన్ గోంగూర రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్లా వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ½ kg చికెన్ నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే 1 కప్ గోంగూర కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే టమాటా కూడా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కారం, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు మనకు తగినంత వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 5 సెకండ్స్ పాటు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఒక 2-3 సెకండ్స్ పాటు బాగా ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మనం వేసుకోవాలి. నేను ½ kg చికెన్ ప్రాసెస్ మాత్రమే చేస్తున్నాను, దానికి తగినంత వేసుకున్నాను. మీకు క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి కొలతలు అనేది. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే, సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 5 సెకండ్స్ పాటు మనం మూత పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే చికెన్ అనేది కొద్దిగా స్మెల్ రాకుండా ఉంటుంది ఆయిల్లో. అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 50% ఆయిల్లో ఫ్రై అవుతుంది చికెన్ అనేది. ఇప్పుడు మనకు తగినంత కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒక 5 సెకండ్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు టమాటా అనేది మనకు చాలా ఉడికిపోయింది చికెన్లో. ఇప్పుడు పుంటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుంటి కూర ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని మరో 5 సెకండ్స్ పాటు
మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసేసరికి మనకు పుంటికూర అనేది బాగా ఉడికిపోతుంది. పుంటికూర అనేది బాగా దగ్గరికి ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 80% చికెన్ కుక్ అయ్యింది. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనకు గ్రేవీ లాగా, ఫ్రై లాగా కాకుండా కొద్దిగా గ్రేవీ లాగా ఉంటుంది. అలా వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మనం ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. ఈ గోంగూర చికెన్ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం రమ్యాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.